చేశాము. ఇటువంటి ఆహార పదార్థాల గురించి తల్లులకు తెలియజేయడం వల్ల మనము ఎక్కువగా పౌష్టికాహార పదార్థం మనము బిడ్డలకు పెట్టడము, తద్వారా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండడము ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మనకి పోషణ్ మాసం ఈ సంవత్సరం ఇచ్చిన టార్గెట్ ఏంటంటే, ప్రస్తుత సమాజంలో చాలా వరకు ఒబిసిటీ ఉంటుంది. ఆ ఒబిసిటీని తగ్గించుకోవడం, అలాగే ఉప్పు, చక్కెర, నూనె ఈ మూడింటిని కూడా వీలైనంత వరకు వాడకంలో కూడా కొంతవరకు నెలనెలా కొంచెం కొంచెంగా తగ్గించుకుంటూ ఈ వాడకాలు తగ్గించుకోవడం అనేది రెండవ ఉద్దేశం. మూడవ ఉద్దేశం అనీమియాని తగ్గించడం, అలాగే రక్తహీనతను తగ్గించి ఆరోగ్యవంతమైన తల్లులు, ఆరోగ్యవంతమైన బిడ్డలు పుట్టడానికి మనము కార్యసాధనలో ముందుకెళ్తాం. ఇంతేకాకుండా మనము ఇక్కడ ఒక డిస్ప్లే చార్ట్ కూడా పెట్టాము. మనము వాడుకలో ఉండే 4-5 రకాల ఆకుకూరలే కాకుండా మొత్తము 28 రకాల ఆకుకూరలు, 14 రకాల ఆకుకూరలు మనం చాలా వరకు మన జనరేషన్కి ఇప్పుడు వరకు తెలుసు. ఇంకా కూడా ఇంకొక 14 రకాల ఆకుకూరలు ఒకప్పుడు ఉండేవి, ఇంకా కూడా చాలా పొలాల్లో ఉంటున్నాయి, కానీ మనం వాడతలేము. వాటి గురించి కూడా నేను డిస్ప్లే చేశాను సార్. ప్రతి ఒక్క ఆకుకూర 100 గ్రాముల్లో ఏమేమి పోషకాలు ఉంటాయి, అందులో కాల్షియం ఎంత, విటమిన్స్ ఎంత, అలాగే కొత్త రకమైనటువంటి ఐరన్ ఎంత, ఇవన్నీ కూడా మేము డిస్ప్లే చేశాము. అది కూడా వివరంగా తెలియజేస్తాం సార్. అంతేకాకుండా నూనె గింజల్లో కూడా మనము ప్రతిరోజు నెల మొత్తం, సంవత్సరం మొత్తం ఒకే రకమైన నూనె గింజలు వాడకుండా అన్ని రకాల నూనె గింజలు వాడాలి. ఏ నూనె గింజలు ఏమేమి ఉండదు కూడా మేము క్యాలిక్యులేషన్ నిర్ణయం నుంచి తగ్గించుకొని ఈ చార్ట్ ప్రిపేర్ చేశాం సార్. ఈ నెల రోజులు మా కార్యక్రమం మేము రిపోర్ట్ కూడా ఇచ్చాము. మొత్తం మనం ఈ 16 తేదీ దాకా ప్రతి ఒక్క మండలంలో కార్యక్రమాలు జరిపాము. ఈ యొక్క అవగాహన కూడా ప్రతి మండలం తెలియజేశాము. మాకు మొత్తం 5 ప్రాజెక్టులు ఉన్నాయి. 5 ప్రాజెక్టులలో కూడా మేము ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించినాము. ఇదే విధంగా ఎగ్జిబిషన్, శ్రీమంత్ కార్యం, పౌష్టికాహారానికి సంబంధించి వీనింగ్ ఫుడ్ అంటే అనుబంధ పోషకాలను మొదలెట్టడము, తర్వాత మంచి ఫుడ్స్ వండుకొని ఇచ్చిన వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం చేశాం సార్. ఇవాళ జిల్లా స్థాయి కాబట్టి అన్ని ప్రాజెక్టుల నియర్ బై ఉన్న తల్లులు ఎక్కువ మంది వంటకాలు ప్రిపేర్ చేసుకోమన్నాం. ఈ వంటకాలను కూడా తల్లులు స్వయంగా ప్రిపేర్ చేసుకొని రావడం చాలా గొప్ప. ఈ యొక్క కార్యక్రమాన్ని చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటూ, నెక్స్ట్ మా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పోషక కార్యక్రమానికి వచ్చిన పెద్దలు అన్న భూపతి రెడ్డి, మరి ఇతర పెద్దలు అన్నలకు, మరి తమ్ముళ్లకు, మరి అంగన్వాడీ సూపర్వైజర్లకు, మరి టీచర్స్కు, తల్లులకు, పేరు పేరున మరి పత్రికా సోదరులకు, ప్రింట్ మీడియా వాళ్ళకు అందరికీ పేరు పేరున మరి డిడబ్ల్యూ మేడం, ప్రొఫెసర్ మేడం గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈరోజు పోషకాహారం గురించి మరి వాళ్ళు మాట్లాడగలుగుతారు. మరి మహిళా కమిషన్ గురించి ఒక 2 విషయాలు చెప్పగలుగుతారు. ఎందుకంటే పోషణ మాసంలో పిల్లలకు ఫుడ్ తల్లులకు ఎంత బాగా ఇస్తారో, పిల్లలు పుట్టిన తర్వాత కూడా వాళ్ళను సంరక్షించుకునేలా తల్లుల బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళని సంరక్షణగా చూసుకుంటూ వాళ్ళని పెంచడమే కాదు, ఆడపిల్ల ముద్దు ఇంటికే వద్దు అనకుండా మరి ఆడపిల్లల్ని చాలా చక్కగా పెంచుకొని మరి ఎంతో చదివించుకొని ఈరోజు ఆడపిల్లలు ఒక పైలట్ అవుతున్నారు. మరి రైల్లో చూస్తే వాళ్ళే నడిపడం జరుగుతుంది. బస్సులు కానీ ఆటోలు కానీ ప్రతి ఒక్క దాంట్లో మహిళలు ముందొస్తున్నారు. కాబట్టి ఆడపిల్లల్ని చక్కగా పెంచి మరి మనము ముందుకు తీసుకపోతే వాళ్ళని చదివించి మంచి జాబ్లలో చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండగానే పోయేటప్పుడు కానీ మనం చక్కగా చూసుకోవాలి. మరి ఎవరో పక్కింటి వాళ్ళ మీద ఎవరి మీద విడిచిపెడితే ఇవాళ రేపు అన్నీ చూస్తున్నాం వాట్సాప్లలో, అన్ని నేరాలు ఘోరాల్లాగా జరుగుతున్నాయి. కాబట్టి తన పిల్లల్ని తానే చక్కగా సంరక్షించుకోవాలని కోరుకుంటూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఇంకా చాలా పెద్దలు ఉన్నారు మాట్లాడవలసిందిగా. సార్ ఇది మన జిల్లాకి మాత్రమే ఇచ్చుకున్నారు సార్ ఎస్ఎస్ఎఫ్ఈ ట్రైనింగ్కి. ఎందుకంటే స్పెషల్ సూపర్వైజరీ సప్లిమెంటరీ ప్రోగ్రామ్ అని ఎస్ఎస్ఎఫ్కి ఈ యొక్క కార్యక్రమం ఓన్లీ హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్స్, హెల్త్ డిపార్ట్మెంట్ ఎమ్మెల్యేస్కి అండ్ ఐసీడీఎస్ సూపర్వైజర్స్కి
జరుపుతున్నారు సార్. నెక్స్ట్ విడత మళ్ళీ అంగన్వాడీ కార్యకర్తలకి ఆశాలకి కలిపి సైమల్టేనియస్గా చెప్తారు సార్. సో ఆ కార్యక్రమం కూడా ఒకవైపు ముమ్మరంగా జరుగుతుంది. మరో శుభ విషయం ఏంటంటే నిజామాబాద్ జిల్లాలో ఇంతవరకు చాలా హెల్దీ జిల్లా మనది. ఇంత హెల్దీ జిల్లాలో కూడా మనకి ఈ కేసెస్ కూడా చాలా వరకు తగ్గినాయి సార్. ఇప్పుడు మనకి సఖీ వచ్చిన తర్వాత సఖీ మూమెంట్ అందరికీ తెలుసు బాగా. అట్రాసిటీ కేసెస్కి మనం ఇప్పటిదాకా 227 మందికి ఫ్రమ్ 23 టు ఫీల్డ్ డేటెడ్ 223 మందికి మనం ఒక్కొక్క కేసెస్ కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చాము. ఇవన్నీ కూడా మన జిల్లా సహకారంతో మనము ఇంతమందికి ఇవ్వగలిగినాము. యాక్చువల్గా ఇంకా కేసులు తగ్గాలి, ఇంకా కూడా అవేర్నెస్ కూడా బాగా జరిగింది కాబట్టి మనము ఇంతమందికి ఇవ్వగలిగినాము. సో ప్రజెంట్లీ సార్ మా అడిషనల్ కలెక్టర్ అమిత్ సార్ గారిని మన పోషణ అభియాన్ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మిగతా స్థాయి ఆఫీసర్స్కి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు 100 days పోషణ మాస్ కార్యక్రమం నిజామాబాద్ అన్ని అంగన్వాడీ సెంటర్లో ఒక హెల్త్ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ అన్ని డిపార్ట్మెంట్ సమయంతో కోఆర్డినేషన్తో ఇది 30 రోజుల నుండి ఇది మనం స్టార్ట్ చేస్తాం. సో కాబట్టి ఇది అంగన్వాడీ కేంద్రంలో ఇప్పుడు పోషణ మాస్ సంబంధించి ఇది మైక్రో న్యూట్రియంట్తో పాటు మైక్రో న్యూట్రియంట్ ఇది ప్రాపర్ క్వాంటిటీలో ఇవ్వడం కోసం, ప్రాపర్ రేషియోలో ఇవ్వడం కోసం సో ఒక మెనూ కూడా తయారు చేయడం జరిగింది. ప్రోటీన్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, విటమిన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, అలాగే మైక్రో న్యూట్రియంట్స్, జింక్, పొటాషియం, సోడియం ఇవన్నీ. కాబట్టి ఇది ఫస్ట్ 1000 days నుంచి ఒక పిల్లలకి ఫస్ట్ 1000 ఒక 1000 రోజుల కోసం చాలా కీలకమైన ఇది టైం ఉంటుంది ఒక అన్ని చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో. సో అందుకని ఇది పోషణ మాస్ ఒక కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇది జరుగుతున్నది. ఇక్కడ కూడా 16 సెప్టెంబర్కి మొదలైంది. సో అలాగే ఇప్పుడు ఇది చూస్తే రకరకాల ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ కానీ, ఇవి అన్నీ చాలా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ చైల్డ్తో మదర్కి పాటు ఇవ్వడం కోసం. అలాగే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్లో కూడా రకరకాల అంగన్వాడీ స్కీమ్ కింద డెవలప్మెంట్, డ్రింకింగ్ వాటర్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ, ఇవి మన రిపేర్స్ కూడా తీసుకోవడం జరిగింది DW ICDS ఆధ్వర్యంలో. సో అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రీ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇది కానీ ఇప్పుడు మీరు బిల్డింగ్ చూస్తే ఒక మంచి కాంపిటీషన్ ఉంటే దెన్ బిల్డింగ్ కూడా మంచి తయారవుతుంది. అలాగే ఇప్పుడు స్టార్టింగ్ నుండి మంచి ఇది పౌష్టికాహారం ఉంటే, న్యూట్రిషియస్ ఫుడ్ ఉంటే దెన్ ఒక ఫ్యూచర్లో ఒక స్కూల్కి వెళ్తే దెన్ మైండ్ అండ్ హెల్తీ బాడీ అండ్ మైండ్ ఇది డెవలప్ అవుతాయి. కాబట్టి హెల్తీ మైండ్ లివ్స్ ఇన్ హెల్తీ బాడీ. సో అందుకని ఒక సైక్లికల్ ప్రొసీజర్ ఉంది. అంగన్వాడీ సెంటర్ నుండి ప్రీ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత మన స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత కాలేజెస్ కాబట్టి. సో అలాగే ఇప్పుడు చూస్తే ఒక జనరేషన్కి బెనిఫిట్ ఇవ్వడం కోసం ఇది పోషణ మాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. శామ్ చిల్డ్రన్ కానీ, సివియర్లీ యాక్టివ్లీ నాన్ నాలెడ్జ్, అలాగే మోడరేట్లీ యాక్టివ్ నాన్ నాలెడ్జ్, అలాగే అండర్ న్యూట్రిషన్లో ఇప్పుడు DW గారు చెప్పినట్లు విలేజ్ పల్లెటూరుకి కూడా ఒబెసిటీ ప్రాబ్లం కూడా ఒక లైఫ్ స్టైల్ డిజీజ్ వలన డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఇవి అన్నీ కూడా ఒక మదర్ హెల్త్కి కూడా అడ్రస్ చేయడం కోసం. కాబట్టి మంచి హెల్త్ ఉంటే మళ్ళీ పిల్లలు కూడా హెల్త్ కూడా చాలా బాగా ఆరోగ్యం బాగా అవుతాయి. సో ఇవి అన్నీ ఇది లాస్ట్ 30 రోజుల క్రితం మనం స్టార్ట్ చేసాము. ఇది చాలా విజయవంతంగా చేయడం జరిగింది. సో చాలా ICDS టీమ్కి చాలా చాలా శుభాకాంక్షలు. అండ్ మళ్ళీ మరొకసారి మనం ఇది విజయవంతంగా చేస్తాము భావిస్తూ ముగిస్తాను. అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ. మన మధ్య ఉన్నటువంటి గౌరవనీయులు, మీకు అందరికీ చాలా అమృత ప్రియులు, చాలా చక్కటి విజయాన్ని సాధించినటువంటి మన భూపతి రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి స్వాగతం. ఈరోజు
మన నిజామాబాద్ జిల్లాలోని IDCF డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్వహించినటువంటి పోషణ మాసం అంటే ఆహారం గురించి అవేర్నెస్ తీసుకురావడానికి, తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మొన్న ICDS డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మనం ఇక్కడ ఎప్పుడు కూడా నిజామాబాద్ జిల్లాలోనే టౌన్లో పెడతా ఉన్నాం, మరి మీరు పెరిఫెరీలో పెడతాము, దగ్గర నిజామాబాద్ దగ్గరగా అని చెప్పినప్పుడు ఇక్కడ గుండారంలో పెడతామని చెప్పడం జరిగింది. ఇది జిల్లా ప్రోగ్రాం. జిల్లా నుండి అన్ని సంబంధించినటువంటి అంగన్వాడీ స్కూల్ టీచర్స్ కానీ, గర్భవతులు కానీ, మరి అంటే బాలింతలు వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి అడిషనల్ కలెక్టర్ అంకిత్ గారు, అదేవిధంగా TSCW మెంబర్ శ్రీమతి సోదర్మణి సుధాం లక్ష్మి గారు, తర్వాత డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ గారు, డిస్ట్రిక్ట్ ఆరోగ్య ఆయుష్ మెడికల్ డాక్టర్ గారు గంగాధర్ గారు, DTDO నాగరావు గారు, మరి నర్సయ్య గారు, మిగతా పెద్దలందరూ, మరి డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి HOD రసూల్ గారు, మరి మిగతా వారు అందరూ కూడా, అదేవిధంగా ముఖ్యంగా వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి టీచర్లకు, మరి ఇక్కడ ఉన్నటువంటి అంటే బాలింతలు గర్భవతులు అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాము. అదేవిధంగా నాతో పాటు వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు, మరి ముఖ్యంగా పెద్దలు మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, మరి పెద్దలు బాగారెడ్డి గారు, అదేవిధంగా గడిల రాములు గారు మిత్రుడు, అదేవిధంగా మరి మన మండల పార్టీ అధ్యక్షుడు ఇలే గారు, మరి ఇంకా మరి నరేష్ గారు, మరి వేదిక మీద సింగిల్లో చైర్మన్లు సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. అందరు కూడా పేరు పేరున నా యొక్క నమస్కారం తెలియజేస్తూ, ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. ఎందుకంటే మన దగ్గర జనాభా ఎక్కువ, భారతదేశ జనాభా 150 కోట్లు, దాంట్లో మరి మహిళల జనాభానే 50% ఉంది. మరి మనకు మాల్ న్యూట్రిషన్ ప్రాబ్లం అంటే ఆహారంలో తినే తిండిలో ఉన్నటువంటి లోపాల వల్ల మరి తల్లి స్పెషల్లీ గర్భవతి కానీ, మరి డెలివరీ అయినటువంటి బాలింతలు కానీ వీళ్ళందరూ కూడా మన డెలివరీ అయిన తర్వాత పిల్లలు పుట్టబోయే పిల్లలు కూడా పుట్టిన పిల్లలు కూడా అందరూ కూడా బలహీనంగా ఉండకూడదు, మరి ఆరోగ్యంగా ఉండాలా, విటమిన్స్ ఉండాలి, అదేవిధంగా మినరల్స్ ఉండాలి, అంటే మైక్రో ఎలిమెంట్స్ కూడా ఉండాలి. అన్నీ ఉన్నప్పుడే ఆ తల్లి ఆరోగ్యంగా ఉంటుంది, తర్వాత కడుపులో పెరుగుతున్నటువంటి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది, పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. పుట్టిన బిడ్డ కూడా తల్లిపాలతో పాటు మరి 6 నెలల తర్వాత మనం సప్లిమెంట్ ఏదైతే ఇస్తున్నామో న్యూట్రిషన్, దాంట్లో కూడా అన్నీ ఉన్నప్పుడే ఆ బాబు కూడా పిల్లవాడు కూడా పిల్లగాని అబ్బాయి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. దాని గురించే ఇవాళ మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. పుట్టిన తర్వాత మరి చాలామంది కొంతమంది ఇదైతుంటారు. తర్వాత మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటారు. ఇవన్నీ కూడా మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో బాగా మనకు వాళ్ళ లెవెల్లో స్టాండర్డ్ తీసుకుంటే మనం చాలా కిందికి ఉన్నాం. ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఇవన్నీ కూడా తగ్గించుకోవడానికి ఈ యొక్క మరి పోషణ మాసం మనకు మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. చాలా పిండి పదార్థాలు ఉన్నాయి, మన వెజిటేబుల్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ కళ్ళు తయారు చేసి తీసుకొచ్చినాయి. ఇదంతా అవేర్నెస్ కొరకు తీసుకొచ్చారు. ఏదంటే మనకి ఇవాళ ప్రతి పిల్లవాడు పుట్టినవాడు మనం అంటే ఇప్పుడు 100-1000 రోజులు దీనికి ఒక టార్గెట్ పెట్టారు. 1000 అంటే కడుపులో బిడ్డ 270 రోజులు 9 నెలలు, తర్వాత పుట్టిన తర్వాత 375 రోజులు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఇంకొక 375 రోజులు, కలిపితే 1000 రోజులు తల్లిని బిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన బాధ్యత, మరి యాంటీనేటల్ కేర్ కానీ, మరి అదేవిధంగా న్యూట్రిషన్ ఇదంతా కూడా మనం చూసి దీన్ని ఆరోగ్యంగా పాప పుట్టిన తర్వాత మరి వాళ్ళు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్నదే లక్ష్యం. కాబట్టి దాంతోపాటు 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరం నుండి 3 సంవత్సరం వరకు, 3వ సంవత్సరం నుండి 6వ సంవత్సరం వరకు కూడా వాళ్ళకు స్పెషల్గా వాళ్ళకు గ్రోత్
ప్యాటర్న్ బట్టి మరి స్పెషల్గా పిల్లవాళ్ళని చిన్న పిల్లల్ని ఈ చిల్డ్రన్ అందరినీ కూడా వాళ్ళకి స్పెషల్గా న్యూట్రిషన్ ఇవ్వడానికి ఈ కార్యక్రమం. ఇలా ప్రభుత్వం కూడా మీకు అందరూ కూడా తెలిసి ఇక్కడ అందరూ మరి టీచర్లు తర్వాత గర్భవతులు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం కూడా మీకు తెలియాలి. ఇవాళ ప్రభుత్వం ఏమనుకుంటుంది, 100% అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా పిల్లలు ఉండాలి అనే ఉద్దేశంతో మన పుట్టిన పిల్లలు కూడా ఆరోగ్యంతో పాటు వాళ్ళు నర్సరీ నుండే మన స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి 3వ తరగతి నుండే ఇవాళ మనం ప్రీ స్కూల్ కూడా స్టార్ట్ చేస్తాము. ప్రీ స్కూల్ నుండి వాళ్ళు డైరెక్ట్ ప్రైమరీ స్కూల్ నుండి స్కూల్కి వెళ్ళాలి. వాళ్ళందరూ కూడా మరి ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్ చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మన అంగన్వాడీ స్కూళ్ళను తర్వాత మనకు ప్రైమరీ స్కూళ్ళను ప్రీ స్కూళ్ళను అన్నీ కూడా మిక్స్ చేసి ఒక యూనిట్గా 4వ తరగతి వరకు ఒక యూనిట్గా తయారు చేస్తాము. 5వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఒక యూనిట్ ఇంగ్లీష్ మీడియంలో కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం చేసి మరి ఇలా ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ఇవాళ మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా అంగన్వాడీ స్కూళ్ళల్లో ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం ఉండకూడదని చెప్పి ప్రతి అంగన్వాడీ స్కూల్లో ఖచ్చితంగా వాటర్ ఉండాలి ఫెసిలిటీ. దాంట్లో మరి మహిళలకు పిల్లలకు కానీ మరి బాత్రూమ్లు ఉండాలి, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ ఉండాలి, మరి పిల్లలు మరి వంట చేసుకోవడానికి ఒక కిచెన్ కూడా ఉండాలి, ఒక స్టోర్ ఉండాలనే ఉద్దేశంతో ఒక స్టాండర్డ్ డిజైన్తో ఇవాళ అంగన్వాడీ బిల్డింగ్స్ ఇస్తూ ఉన్నాం. దీనికి ఎన్ఆర్జీఎస్కి లింక్ పెట్టి మరి వాళ్ళ నేను వచ్చిన తర్వాతనే మొన్న 1 సంవత్సరంలోనే 33 అంగన్వాడీ కేంద్రాలు మన నియోజకవర్గంలో వచ్చినాయి. ఇవాళ మా ఉద్దేశం ఒకటే, ప్రతి ప్లేస్లో ఏ ఊళ్ళైనా కానీ మరి అంగన్వాడీ కేంద్రములో అన్ని ఫెసిలిటీస్తో పాటు తల్లి బిడ్డ అక్కడ ఉండి మరి వాళ్ళు మరి అంటే ఆరోగ్యంగా ఉండేటట్టు అక్కడ వాతావరణం క్రియేట్ చేయాలి. అక్కడ పనిచేసే వాళ్ళకు కూడా మరి టీచర్లకు కానీ వీళ్ళందరూ కూడా ఆయనకు కానీ మీకు ఎవరైతే సపోర్ట్గా ఉంటారో వీళ్ళను వాళ్ళను కూడా నియమించి మరి అక్కడ ఖచ్చితంగా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేటట్టు చూడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. అది కొత్తగా అంగన్వాడీ స్కూల్లో ఏర్పాటు చేయడం కాకుండా పాత ఉన్న దాంట్లో కూడా దానికి అంటే రినోవేషన్ కొరకు ఎక్కడైనా వాటర్ లేదు, ఎక్కడైనా బాత్రూమ్ లేవు, ఇంకెక్కడైనా ఎలక్ట్రిసిటీ లేవంటే దాని రినోవేషన్ కూడా మనము ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొరకు మరి 1 లక్ష అయితే 2 లక్షలు అయితే ఈ విధంగా మనము పెట్టుకుంటా పోయి నియోజకవర్గంలో ఉన్నటువంటి మొత్తం అంగన్వాడీ స్కూళ్ళని కూడా మరి మంచిగా సాంకేతికంగా అన్ని విధాలుగా ఫెసిలిటీ ఉండేటట్టు చూద్దామని చెప్పి సందర్భంగా కోరుకుంటాం. మరి వాళ్ళు ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ శ్రీమంతం కొరకు వచ్చారు, కొంతమంది శ్రీమంతంలో ఒక ప్రోగ్రాం ఉంది ఇక్కడ, వాళ్ళందరూ కూడా శుభాభివందనాలు. ఎందుకంటే వాళ్ళు మరి పుట్టబోయే బిడ్డకు తల్లిగా పోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు తర్వాత ఇక్కడ పిల్లలందరూ కూడా మరి ఆరోగ్యమైన జీవితం ఉండాలి, వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో మరి బాగుండి భావి భారత పౌరులుగా ఎదిగి మరి వాళ్ళందరూ కూడా భారతదేశానికి మరి వాళ్ళ పుట్టిన ఇంటికి ఈ ప్రాంతానికి అందరూ కూడా మంచి పేరు తేవాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీకు అందరూ కూడా శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఇది చాలా చక్కటి ప్రోగ్రాం. మీరందరూ కూడా మీరు ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత మీరు కూడా విలేజ్లలో మరి మన స్కూళ్ళలో కానీ మన ఇంట్లో వచ్చినటువంటి బాలింతలకు కానీ మరి డెలివరీ అయినటువంటి వీళ్ళకు తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా మనం తీసుకపోయి అంత అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల మరి ఆరోగ్యవంతమైన తెలంగాణను మనము ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి డిస్ట్రిక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ICDS వాళ్ళకు ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. వారు 5 లక్షలు రిలీజ్ చేసి మన యొక్క ఆఫీస్ బిల్డింగ్ డిచ్పల్లి ప్రాజెక్టుకి కంప్లీషన్కి తోడ్పడ్డారు. కంప్లీట్ అయింది సార్. మొన్ననే దసరా వారంలో మేము దాంట్లో చేరడం కూడా జరిగింది, గృహప్రవేశం అయింది. సో మీ సహకారంతో మేము మా యొక్క కార్యాలయం పూర్తి చేసాం. 10 ఏళ్ల క్రితము చేసి ఆగిపేసిన బిల్డింగ్ కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాం సార్. ఇదే కాకుండా తమకు తెలియజేసినట్టు 36 ICDS అంగన్వాడీ కేంద్రాలు డిచ్పల్లిలో టాయిలెట్స్ కన్స్ట్రక్షన్, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, అలాగే 2 అప్గ్రేడేషన్ సెంటర్స్ కూడా పూర్తి చేశాము. ఇంకా కూడా నెక్స్ట్ బడ్జెట్ కూడా రాబోతుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే అది కూడా ఇస్తామన్నారు. దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయిలో ఉన్నటువంటి మీరందరూ కూడా ముందుకొచ్చి చిన్న చిన్న పనులు అయినప్పటికీ ఈ టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ, కరెంటు ఈ 3 ఏర్పాటు చేయడానికి ప్రతి గ్రామం నుంచి ఇక్కడ
అందరూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క అధికారులు ఉన్నారు, అలాగే మీ యొక్క మా సమక్షంలో మీ రాజకీయ నాయకులు అందరూ కూడా ఉన్నారు. వారిని రిక్వెస్ట్ చేసేది అదే, మా యొక్క గవర్నమెంట్ కార్యక్రమాలన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే మీ సహకారం కావాలి సార్. మీరందరూ కలిసి మన జిల్లాని, మనకి 260 కేంద్రాలకి టాయిలెట్స్ శాంక్షన్ అయింది సార్ జిల్లా మొత్తం మీద. సో ఇవన్నీ కూడా పూర్తి చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే తల్లులకి అందరికీ కూడా మరో నెమరేసి చెప్పడం ఏంటంటే, మంచి పౌష్టికాహారం ఇవ్వడంలో మీ వంతు కేవలము కాస్త సమయం వెచ్చించాలి. కొంచెం టైం తీసుకొని మనం తీసుకునే ఆహారంలో పెద్ద పెద్ద ఖరీదు గల ఆహార పదార్థాలే కాదు, గట్టి పప్పు చేసి దాంట్లో కొంచెం నూనె వేస్తే చాలు, లేకపోతే నెయ్యి వేస్తే చాలు, పిల్లవాడికి మంచి పెరుగుదలనిచ్చిన వాళ్ళం అవుతాము. మన తోటి ఇవాళ మన బోర్డులో 28 రకాల ఆకుకూరలు ఉన్నాయి. చాలా వరకు వాడుకలో లేనటువంటి ఆకుకూరల్లో ఎక్కువ కాల్షియం ఉన్నాయి. శనగకి ఆకు, మునగాకు, వాటిలో ఎక్కువ కాల్షియం అండ్ ఐరన్ ఉంది. వాటిని వాడకం ఎక్కువ చేసుకోవాలి. ముఖ్యంగా రొట్టెలు చేసేటప్పుడు మీ రొట్టెల పిండిలో కొంచెము ఆ ఆకు మంచిగా సన్నగా తురుముకొని బాగా మనము క్లీన్ చేసిన ఆకు కనుక పిండిలో కలుపుకుంటే మనం ఒకవైపు రక్షణ ఇచ్చిన వాళ్ళం అవుతాము, అలాగే ఈ రొట్టె ద్వారా మనకి శక్తినిచ్చిన వాళ్ళం అవుతాం. ఇటువంటి మల్టీ విటమిన్స్ అంటే బ్యాలెన్స్డ్ డైట్ తినడం వల్ల మనకి ఎటువంటి జబ్బులు రావు. ఇంత పెద్ద కరోనాలో కూడా దేశాలే తుడుచుకుపట్టు పోయిన జనాలు, కానీ మన భారతదేశంలో మనం అందరం కూడా మనగలిగినామంటే మనం తీసుకునే ఆహార పదార్థాలు, మనకున్న సూర్యరశ్మి, ఈ 2 కారణాల వల్లనే మనం ఇంతమంది క్షేమంగా ఆరోగ్యంగా బతకగలిగాము. ఈ యొక్క ఆహార పదార్థాలను కనుక మనము అది జాగ్రత్తగా కొంచెం సమయం వెచ్చించి మంచి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలు ఇప్పుడు మనకి కొందరు ఇక్కడ చేసుకొచ్చారు. బాలామృతంతోనే కేక్ చేసుకొచ్చారు, అలాగే రాగి పిండి, సర్వపిండి అన్నీ కలిపి దాంతో రొట్టెలు చేశారు, అలాగే భక్షాలు చేశారు, అలాగే మనకి బెల్లము నెయ్యి వేసి రొట్టె పిండితోటి, గోధుమ పిండితోటి మరియు దాంట్లో వేరే పిండి కూడా కలిపి భక్షాలు చేశారు. ఈ విధంగా మనం చేసుకునే ఆహార పదార్థంలో కొంచెం తెలివిని ఉపయోగించి ఎక్కువ పౌష్టికాలు ఉండేటువంటి ఆహార పదార్థాన్ని దాంట్లో మిక్స్ చేసి అట్లా చేయడం వల్ల పప్పులు తినేటప్పుడు మిక్స్డ్ 2-3 రకాల పప్పులు తినడం వల్ల ఒక దాంట్లో దొరికినటువంటి శక్తి మరో దాంట్లో దొరుకుతుంది. అలాగే కిచిడి చేస్తారు ఎక్కువగా, కిచిడీలో 2-3 పప్పులు వేయాలి. అలాగే ఆకుకూరలు వేసినప్పుడు 2 ఆకు, తోటకూర, గోంగూర, తోటకూర, పాలకూర, అలాంటి 2 ఆకులు కలపడం వల్ల కూడా రెండింటిలో ఉండే ఐరన్, విటమిన్స్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి. ప్రస్తుతం చాలా వరకు మంచి అవగాహన ఉంది చాలా వరకు, అయినప్పటికీ మరోమారు మేము మీ కంటి చూపుకి మమ్మల్ని తినండి అని చెప్పి క్యారెట్, కోడిగుడ్డు, చేపలు, ఆకుకూరలు పెట్టాము. అలాగే రక్తహీనతను పోగొట్టుకోవడానికి మమ్మల్ని తినండి అని చెప్పేసి అక్కడ రక్తహీనతను పోగొట్టే ఆహార పదార్థాలు, పచ్చని ఆకుకూరలు, పసుపచ్చని అరిద్రకు పండ్లు పెట్టాము. సో మనకి చాలా వరకు కూడా శక్తినిచ్చే పదార్థాలు బాగానే తింటున్నాము. మిల్లెట్స్ కూడా పెట్టాము, మిల్లెట్స్తో చేసిన రొట్టె కూడా డిస్ప్లే పెట్టాము సార్. ఇవన్నీ కూడా తల్లులు తయారు చేసుకొని వచ్చారు. ఆ తల్లి మిల్లెట్స్ తోటి మన మామూలు పిండి కలిపి దాంట్లో మిల్లెట్స్ తోటి జొన్న పిండి అన్నీ కలిపి మిక్స్ చేసి 3 రకాల పిండితో రొట్టె చేశారు, మునగాకు కూడా వేశారు అందులో. సో 3 రకాల రక్షణ వచ్చింది, శక్తి వచ్చింది, పెరుగుదల వచ్చింది. ఇటువంటి ఆహారంగానే ప్రస్తుతం మాకు 5 ప్రాజెక్టులలోనూ డిచ్పల్లి ప్రాజెక్టు డిస్టిక్లోనే నెంబర్ 1 ఉన్నాయి సార్ అన్ని కార్యక్రమాల్లో. బికాస్ రూరల్ నుంచి మాకు ఆ విధమైన సపోర్ట్ ఉంది కాబట్టి టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, రిపేర్స్ కానివ్వండి, మిగతా అన్ని కార్యక్రమాల్లో కూడా డిచ్పల్లి మీ కాన్స్టిట్యున్సీ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు సార్ 5 ప్రాజెక్టులలో. బోధన కూడా ఈ మధ్యకాలంలో తక్కువ కాలంలో ముందుకు వచ్చారు, వారు కూడా ముందుగానే ఉన్నారు. సో నాకు అర్బన్లో కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అర్బన్లో కూడా 4 మండలాలు ఉన్నాయి. వారు ఆ 4 మండలాల వాళ్ళు కూడా మాకు చాలా వరకు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్క గ్రామంలో ఇది మన బాధ్యత, మన అనుకుంటే ఖచ్చితంగా మనం చేయగలము. నీ బిడ్డకి ఎలాగైతే ఈ సూచనలు ఇచ్చామో అది అమల్లోకి తెచ్చుకోవాలి. పాటించడం వల్ల ఇంతకనగా మేము చెప్పింది మీరు పాటించాలి. అప్పుడు మీ బిహేవియర్లో మార్పు వస్తేనే మనకి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. గవర్నమెంట్ ఎన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ బిహేవియరల్ చేంజెస్ ఫ్రమ్ ద బెనిఫిషరీస్, మీ లబ్ధిదారుల నుంచి రావాలి. మీలో మార్పు వస్తేనే ఆ రకంగా ఆ సమయాన్ని వెచ్చించి చేసుకోగలుగుతారని. చివరిగా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మాకు ఈ సంవత్సరము మగవాళ్ళతో కూడా వంట కార్యక్రమాలు చేయించడం, వాళ్ళతో పోటీలు చేయించడం, పిల్లలకు క్లీనింగ్ ఫుడ్ పెట్టేటప్పుడు తల్లి ఏ విధంగా బాధపడుతుంది, ఒక చిన్న 100 grams బౌల్ ఆహార పదార్థము ఆ బిడ్డకు పెట్టేటప్పుడు మగవాళ్ళు కూడా, తండ్రి కూడా పక్కన సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు తింటారు. వాళ్ళకు కూడా తెలియాలి
ఎంత కష్టము. హౌస్ వైఫ్గా ఉండి ఇంటిని పాదికి అన్ని రకాల ఆహార పదార్థాలు అందించడం కూడా చాలా గొప్ప పని. సో ఇటువంటి వాటిలన్నింటిలో కూడా పరిచయం ఏర్పాటు చేయడం, వారందరూ సహకరించి ఆమెకి 6 నెలల వరకు గర్భిణీ బాలింత అయిన తర్వాత ఖచ్చితంగా పాలు బిడ్డకిచ్చుకునేటప్పుడు సహకరించడం, ఇంటిని పాది ఆమెని ప్రశాంతంగాను తన బిడ్డను ఆస్వాదించుకుంటూ పాలించడంలో తోడ్పడాలని కుటుంబ సభ్యులందరినీ కూడా కోరుకుంటున్నాం సార్. ఈ చక్కటి కార్యక్రమానికి మాకు సమయం వెచ్చించి ప్రతి ఒక్కరు హాజరై మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా మీరు దీవించినందుకు మాకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ముఖ్యంగా మనకి వంటల్లో ఒక 5గురికి మనము మీ చేతుల మీదుగా ప్రైజెస్ ఇస్తే కాస్త సంతోషిస్తారు సార్ వాళ్ళు కూడా.